ఇతర జాతుల వాళ్ళను అందరినీ తీసుకెళ్లి జైలు పాలు చేసి ఇప్పటి వరకు వాళ్లకు బెయిల్ రాలేదు. రాకపోవడమే కాకుండా ఆ రోజు ఒక గర్భిణీ స్త్రీలను కూడా చూడకుండా తన భర్తను లాక్కెళ్ళి జైల్లో పెట్టడం జరిగింది. మీరందరూ కూడా చూశారు. అయినా కనికరం లేని ప్రభుత్వం వారి సోదరుడు తిరుపతి రెడ్డి తన ఉక్కు పాదాన్ని మోపి అక్కడ ఫార్మా కంపెనీ దేవాలని రైతుల నుండి భూములను లాక్కోవడం జరుగుతుంది. మా ప్రధాన డిమాండ్, మా పార్టీ డిమాండ్, మా డిమాండ్ అన్నీ కూడా ఒకటే. లగచెర్లలో ఉన్నటువంటి రైతులను వెంటనే జైల్లో ఉన్న రైతులను విడుదల చేయాలి. వాళ్ళ భూములను తీసుకునే ప్రయత్నం వాళ్ళు విరమించుకోవాలి. అదేవిధంగా పక్కకున్న నియోజకవర్గాలలో కూడా అక్కడ ఉన్నటువంటి జహీరాబాద్ కానీ అదేవిధంగా రంగారెడ్డి జిల్లాలో పక్క నియోజకవర్గాలలో కూడా ఫార్మా కంపెనీ పేరిట ముఖ్యమంత్రి అల్లుడి పేరిట ఉంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. మేము ఒకటే చెప్తున్నాం, కేసీఆర్ గారి నాయకత్వాన 10 ఏళ్ళు తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ప్రశాంతంగా ప్రజలు సంతోషంగా ఉన్నారు. ఇవాళ మిమ్మల్ని మీరు ఏదో బాగు చేస్తారని ఆకాంక్షించి ప్రజలు ఓటు వేస్తే ఇవాళ వెనుకబడ్డ జాతులు బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ మైనార్టీలు కానీ వాళ్ళందరి మీద మీ ఉక్కు పాదం, మీ జులుం, మీ అధికార మస్తీతోటి ఇవన్నీ కొనసాగిస్తున్నారు. ఖబర్దార్ బిడ్డ, ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఏదైతే లగచెర్ల రైతులు కానీ వాళ్ళ భూములు లాక్కునే ప్రయత్నం చేస్తే రాష్ట్రమంతా అగ్నిగుండమై మడుతుంది. దాన్ని విరమించుకోకుంటే ఈరోజు రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ గారికి ఈరోజు వినతి పత్రిక ఇవ్వడం జరిగింది. ఎందుకంటే